హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. ఇప్పుడైతే మా ఫ్రెండ్ కూతురు రిసెప్షన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా అయితే ఇంకా కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళేసరికి ఇలా ఫ్లెక్సీ అయితే పెట్టారండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అలాగే వాళ్ళ అల్లుడు గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ఫ్లెక్సీ అయితే పెట్టారు. రిసెప్షన్ వచ్చేసి మా ఊర్లోనే జరుగుతుందండి. అంటే మాకు పెళ్ళిళ్ళు ఏంటంటే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతాయి, కానీ అబ్బాయి వాళ్ళకి చుట్టాలందరూ కూడా ఎక్కువ మా ఊర్లోనే ఉండడం వల్ల రిసెప్షన్ వచ్చేసి మా ఊరు కళ్యాణ మండపంలో అయితే పెట్టుకున్నారు. ఇంకా నేనైతే హడావిడిగా రెడీ అయిపోయి రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి చాలా అందంగా స్టేజ్ డెకరేషన్ అయితే చేశారండి. చాలా బాగుందనమాట. అందుకే ముందుగా ఇంకా గెస్ట్లు ఎవరు రాలేదు కాబట్టి స్టేజ్ డెకరేషన్ అంతా కూడా వీడియో అయితే తీస్తున్నాను. మళ్ళీ అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టేస్తారు అనుకోండి, చుట్టాలందరూ వచ్చి వరుసగా అక్షంతలు అయితే వేసేస్తారు. మరి ఈ స్టేజ్ ఎంత బాగా వీడియో తీయడానికి కుదరదు కదని చెప్పి ఇంకా ముందుగా వచ్చేసి స్టేజ్ అయితే అంత వీడియో ఫొటోస్ తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మాయి అయితే రెడీ అవుతుంది. ఇంకా వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర అడుగు పెట్టేసి మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి మళ్ళీ మా ఊరు అయితే వచ్చేసిందండి. ఇంకా గెస్ట్లు అయితే ఒక్కొక్కరుగా వస్తున్నారు. ముందర అబ్బాయికి అమ్మాయికి ఎంట్రీ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. ఇంకా ఎంట్రీ అయితే చూసేయండి, మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను. అబ్బాయిని అమ్మాయిని ఇంకా ముహూర్తం ప్రకారం కూర్చోబెడతారండి. కూర్చోబెట్టిన తర్వాత ఒక్కొక్కరికి వచ్చి అక్షంతలు అయితే వేస్తారు. ఈ లోపు నేను ఇంకా పెళ్లిలో ఏమేమి పెట్టారనేది మీకు వీడియో చూపిద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాను. ఇంకా స్నాక్స్ వచ్చేసి పానీపూరి అలాగే పీస్ మిఠాయి, చాక్లెట్ సిరప్లో డిప్ చేసిన కేక్, పాప్కార్న్, ఇవన్నీ స్నాక్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇవే కాకుండా కేరళ డప్పులు అయితే పెట్టారండి. అమ్మాయి ఆ అత్తగారి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు అక్కడ కూడా కేరళ డప్పులు పెట్టారు, ఇక్కడ కూడా కేరళ డప్పులు అయితే పెట్టారు. ఇంకొకరుగా అక్షంతలు అయితే వేస్తున్నారండి. ఈలోపు మా క్లాస్మేట్స్ అంటే మా ఫ్రెండ్ నేను ఒకేసారి చదువుకున్నాం కదా, ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచిందనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చారండి. వీళ్ళందరూ కూడా నాతో కలిసి చదువుకున్న వాళ్ళే. ఇంకా అందరితో సరదాగా కొంతసేపు అయితే గడిపేశాము. ఇప్పుడైతే చుట్టాలు అయితే ఒక్కొక్కరుగా వస్తున్నారండి. ఇంకా అక్షంతల కోసం క్యూ లైన్లో అయితే నుంచి ఉన్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎల్ఈడిలో ఏవి అయితే వేశారండి. చాలా బాగుంది, కానీ సాంగ్స్ పెట్టకూడదు కాబట్టి నేను ఇంకా ఎల్ఈడి స్క్రీన్ కాబట్టి కొంచెం మసగ్గా కనిపిస్తుంది, కానీ చాలా బాగా అయితే ఏవి అయితే వచ్చిందండి. ఇదే కాకుండా మంగళ స్నానాలది ఇవన్నీ కూడా ఏవీలు అయితే ఒక్కొక్కడిగా అయితే వేశారండి. అలాగే తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే అక్షంతలు వేస్తున్నారు. అలాగే ఇంకొక ఫ్రెండ్ లేట్గా రావడం వల్ల మేము తర్వాత మళ్ళీ ఆవిడతో కూడా కలిపి ఇంకా ఫోటో అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ అందరూ భోజనాల దగ్గరికి వచ్చారు. ఇంకా వాళ్ళందరినీ పలకరిద్దామని చెప్పి నేను కూడా వచ్చాను. ఇంకా అందరూ మీకు అందరికీ కూడా హాయ్ అయితే చెప్తున్నారండి. ఎప్పుడో చిన్నప్పుడు ఇలా కలిసే చదువుకునే వాళ్ళం, తర్వాత ఎవరైనా ఇలా మెచ్యూర్ ఫంక్షన్లు కానివ్వండి పెళ్ళిళ్ళు కానీ అవుతుంటే అందరం కలుసుకుంటున్నాము. ఒక్కొక్కరు ఒక దగ్గర ఉంటాం కదా, ఇలాంటి ఫంక్షన్ టైంలోనే కలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా అందరితో సరదా కొంతసేపు అయితే గడిపేస్తాము. ఇంక ఇప్పుడు నేను వచ్చేసి ఫుడ్ దగ్గరికి అయితే వచ్చాను. ఏమేమి వేశారని చూపిస్తున్నాను చూడండి. హల్వా వేశారు, అలాగే కట్లెట్ వేశారు, దాంట్లోకి టమాటా సాస్ వేశారు, అలాగే పొటాటో ఫ్రై, పులిహార, బిర్యానీ, కచంబరి, అలాగే పన్నీర్ కర్రీ అనుకుంటాను. ఇంకా మ్యారేజ్ అయ్యి కూడా ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల కర్రీస్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదండి. తర్వాత నా ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాను. దాంతోపాటుగా పక్కన కిల్లీలు కూడా అయితే ఇస్తున్నారండి. ఇంక ఇక్కడ వచ్చేసి జెంట్స్ సెక్షన్ విడిగా అలాగే లేడీస్ సెక్షన్ విడిగా అయితే పెట్టారు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ లేట్గా వచ్చిందని చెప్పాను కదా, తనతో కూడా ఫొటోస్ తీసుకుందామని ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరం కలిపి ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా అందరికీ బాయ్ బాయ్ అయితే చెప్పేస్తున్నాను. ఇంకా రిసెప్షన్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు, కానీ ఇంకా వాళ్ళందరినీ ఫొటోస్ వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని మాత్రం ఫొటోస్ అయితే తీసానండి. ఇంకా అందరినీ ఫొటోస్లో వీడియోస్లో మీకు చూపిస్తే మీకు బోర్ కొట్టేస్తుందని చెప్పి ఇంకా చిన్నగా వీడియో అయితే తీసాను. అలాగే మాకు వచ్చేసి మ్యారేజ్లో ఏంటంటే రిటర్న్ గిఫ్ట్గా ఇలా పొట్టు పెట్టి బ్లౌజ్ పీస్లు అయితే ఇస్తారండి. తర్వాత ఇంకా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ చూడండి, చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న పెద్ద నాన్నగారు అలాగే మా ఫ్రెండ్ వీళ్ళందరూ ఫొటోస్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. ఇంకా గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి.
పెళ్లి కూతురు వాళ్ళ పెద్దమ్మ ఇంకా వచ్చిన చుట్టాలందరినీ కూడా రిసీవ్ చేసుకుని లాస్ట్లో వచ్చి అక్షంతలు అయితే వేశారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. తర్వాత ఇంకా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ అయితే ఇచ్చారండి. మరి అమ్మాయి గిఫ్ట్ చూపించి అబ్బాయి గిఫ్ట్ చూపించకపోతే బాగోదు కదా, అందుకే ఇంకా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ కూడా చూపించేస్తున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మాయి పెద్దల్లుడు ఇప్పుడు చిన్న అమ్మాయి చిన్న అల్లుడితో ఫోటో అయితే తీసుకుని ఫుల్ఫిల్ అయిందనమాట వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే. ఈ ఫోటో అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఫ్యామిలీ వీళ్ళందరూ కలిపి వీళ్ళ కుటుంబం అంతా కూడా ఫోటో తీసుకున్నారండి. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మాయి పెళ్లి కొడుకు వాళ్ళ మేనకోడలండి. చాలా చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఈ అమ్మాయి వచ్చేసి ఓన్గానే డ్యాన్స్ అంతా కూడా నేర్చుకుని ఇలా ఈ స్టేజ్ మీద అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చిందంట. చాలా చక్కగా వేసిందండి. చిన్న ఏజ్లో కూడా డ్యాన్స్ అయితే చాలా చక్కగా వేసింది. ఇంకా సాంగ్ పెట్టుంటే బాగుంది, మరి సాంగ్ పెట్టకూడదు కాబట్టి ఇంకా డ్యాన్స్ మాత్రం మీకు అయితే చూపిస్తున్నాను. ఇంకా చివరిలో వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో అందరూ కలిపి కేక్ అయితే కట్ చేశారండి. ఇదే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ కూతురి రిసెప్షన్ ఏ విధంగా జరిగింది అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకా రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి మేమైతే పెళ్లి దగ్గరికి వెళ్ళాము. ఇంకా పెళ్లి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాము, అక్కడ పెళ్ళి అంతా ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.